తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చౌక్ వద్ద ఒక భారీ ధర్నాను అయితే తపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి రావడం జరిగింది. సార్, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఉపాధ్యాయ అలాగే విద్యారంగ సంస్థలపైన సమస్యలపైన? వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. 6 DL పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో 6 నెలలకు ఒక్క డివో కూడా పెండింగ్ లేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ ఒక్క టీచర్ను రిక్రూట్మెంట్ చేయలేరు. అదేవిధంగా ఈ 317 జీవో ఏదైతే ఉందో 190 జీవో ఇచ్చేసి వాళ్ళకు రావాల్సిన ఇంక్రిమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని టెంపరరీ డివో తీసుకొచ్చి పర్మనెంట్ డివో అనే డిమాండ్. అదేవిధంగా 2003లో ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని 2008లో ఎవరైతే రిక్రూట్ అయిందో వాళ్ళ కాంట్రాక్ట్ కింద చేస్తూ ఉన్నారు. వాళ్ళకు గతంలో డిఎస్సి ద్వారా రిక్రూట్ అయినా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కేజీబీవీ ఏదైతే ఉందో కేజీబీవీ సర్వశిక్ష అభిమానం ఉన్నదో 29 డేస్ స్ట్రైక్ చేశారు. ఆ స్ట్రైక్ని వాళ్ళకి శాలరీ కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా 60% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా, శాలరీస్ ఇంక్రీజ్ చేయకుండా పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే పర్మనెంట్ చేయడం జరిగింది, కొన్ని రాష్ట్రాల్లో శాలరీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి శాలరీస్ ఇంక్రీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతాయి కూడా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఈ మోడల్ స్కూల్లో ఏదైతే ఉందో మోడల్ స్కూల్ గురుకుల టీచర్స్ ఏదైతే ఉందో ఈ టీచర్స్ను కూడా 010 కింద వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్పెషల్ టెట్లో 40% వాళ్ళకి, ఎందుకంటే రెగ్యులర్ టీచర్లు 40%, ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో పోల్చుకుంటే వాళ్ళకు సర్వీస్ మీద ప్రమోషన్ అయ్యి వాళ్ళకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళను ఎగ్జామ్ రాస్తారు 40% ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే అదేవిధంగా ఈ కుబేర్ యాప్లో పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతాయి కూడా ఏదైతే ఉన్నదో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని దానికి అమౌంట్ శాంక్షన్ చేయకుండా, అదేవిధంగా ఈ విద్యా వ్యవస్థకు పక్క రాష్ట్రాల్లో 15% పెడితే ఈడ కేవలం 8% పెట్టి, మరి మీరే విద్యాశాఖ మంత్రి టీచర్స్ అన్న ఆదుకోవాలి. గతంలో కూడా నేను ఒకటే చెప్పాను, గతంలో కూడా ఈ టీచర్స్ అందరి 33 డిపార్ట్మెంట్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ అంటే టీచర్స్ను వాళ్ళ ఆదుకునే బాధ్యత మన అందరిది ఉంది. హౌసింగ్ స్కీమ్ మీద వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయాలి. వెహికల్ స్కీమ్లో కూడా లైఫ్ ట్యాక్స్లో 50% సబ్సిడీ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇంకొంతమంది టీచర్లు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నా పేరు బోయినపల్లి ప్రసాదరావు, జైచార్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఒకటే ఈ సభా పక్షాన మహాధరణ పక్షాన తెలియజేసేది ఏంటంటే, ఉపాధ్యాయుల సమస్యలను పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను వెంటనే నెరవేర్చాలి. లేకపోతే ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది. నిన్న ముఖ్యమంత్రి అన్నట్టు ఉపాధ్యాయులు అనే వాళ్ళు విద్యార్థుల కోసమే కష్టపడండి అంటున్నారు. కానీ మీరు మాకు పెద్ద దిక్కు, మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మా బాధ్యతను చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే 6 DL అనేది పెండింగ్ అనేది చిన్న సమస్య కాదు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. 6 DL పెండింగ్ ఉండడం అనేది 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు PRC రిపోర్ట్ తెప్పించుకోలేదు. ఇప్పటివరకు PRC అమలు చేసే పరిస్థితులు మీ దగ్గర లేదు. కాబట్టి మమ్మల్ని మీరు ఆదుకోండి. మీరు ఆశిస్తున్న విధంగా మేము ఫలితాలు ఇస్తాము. మీరు ఆశిస్తున్న విధంగా ప్రజలకు సేవ చేస్తాము. కానీ ప్రభుత్వంలో భాగమైన మేము మమ్మల్ని అవమానించే విధంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా చూస్తే మాత్రం ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించే మార్గాన్ని ఆలోచిస్తారని ఈ సభాముఖంగా మీకు డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. గతంతో పోల్చుకుంటే పూర్తిగా మారింది అని చెప్తా ఉన్నారు. 1వ తారీఖు జీతం పడతా ఉంది. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు మేము అన్ని రకాలుగా సానుకూలంగా స్పందిస్తున్నామని చెప్తా ఉంది కదా ప్రభుత్వం. గత 70 సంవత్సరాల నుంచి ఫస్ట్ నాడే పడుతుంది జీతం. ఈ రోజు కొత్తగా పడ్డది కాదు. మధ్యలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇబ్బంది పడడం కావచ్చు. కానీ గత 70 సంవత్సరాల నుంచి ఫస్ట్ నాడే జీతం పడుతుంది. సమస్యలు అనేటివి మీరు ఆర్థికమైన సమస్యలు కావచ్చు, అది ట్రాన్స్ఫర్ సమస్యలు కావచ్చు, ఏవి కూడా మీరు పరిష్కరించే మార్గం చూడట్లేదు. ఉపాధ్యాయుడిగా కోరుకునేదంటే ఆర్థికంగా నేను కావచ్చు, నా కుటుంబం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో సంఘంలో మేము సేవ చేస్తున్నాం. ఎలాంటి ఆశించకుండా
బీద విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. అలాంటి ఉపాధ్యాయులు విద్యార్థులు రోడ్డు మీదకి రావడం అనేది చాలా హేయమైన చర్య, ఇది పద్ధతి కాదు. కాబట్టి మీరు మమ్మల్ని రోడ్డు మీద ఉంచే ప్రయత్నం చేయకండి. మీరు ఆశించిన పరిపాలనను, ప్రజాపాలనను అందించడంలో మేము ముందు భాగంలో ఉన్నాము. కాబట్టి మమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించి ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని 6 DL కావచ్చు, పెండింగ్ PRCని కావచ్చు వెంటనే అమలు చేసినట్లయితే మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. లేకపోతే మీరు కోరుకున్నట్టు మళ్ళీ మార్పు జరుగుతుంది. ఆ మార్పు దిశగా మీరు ఆలోచించకండి, మమ్మల్ని కూడా ఆలోచించజేయకండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి. నేను పాలమూరు జిల్లా నుంచి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళేందుకు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో అభయస్థం పేరిట మేనిఫెస్టో విడుదల చేయింది. దానిలో క్లియర్గా CPS రద్దు చేస్తామని, సంబంధించిన DL వెంటనే పరిష్కరిస్తామని, 317 జియో ఏదైతే ఆ జియోను కూడా పరిష్కరిస్తామని చెప్పి అనేక అంశాలు, KGBకి సంబంధించిన టైం స్కేల్ కానీ అనేక అంశాలు ఇచ్చినారు. ప్రత్యేకంగా మేమేం కోరుకోవట్లేదు, ఆ మేనిఫెస్టోలో అంశాలని కోరుకోవాలని కోరుతున్నాము. ఆ మేనిఫెస్టోకు అభయస్థం అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. నిజంగా ఆ మేనిఫెస్టోలో నెరవేరుతాం అనుకున్నాం, కానీ ఆ అభయస్థం కాస్త ఉద్యోగ ఉపాధ్యాయులుగా భస్మాసురాస్త్రంగా మారిన తరుణంలోనే ఈరోజు ఉపాధ్యాయులు రోడ్డుపైకి రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా భారీ ఎత్తున ఇక్కడికి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల అయితే రావడం జరిగింది. భారీగా ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అనేటువంటి మాటనైతే ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఇటు PRC కానివ్వండి, దాంతోపాటుగా రావాల్సినటువంటి DAలు అన్నింటినీ కూడా విడుదల చేయాల్సినటువంటి అంశాన్ని అయితే వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమందితో మాట్లాడదాం. మేడం, ఎక్కడి జిల్లా వచ్చారు? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? మేము హైదరాబాద్ జిల్లా అండి. ఇక్కడ మట్ఫోర్ట్ తిరుమలగిరి మండలం నుండి వచ్చాం. మేమంతా తిరుమలగిరి మండలం ఉపాధ్యాయులము. ఇప్పుడు మనకు ప్రభుత్వ పరంగా మన ఉపాధ్యాయులకు అందించాల్సినటువంటి 6 DL పెండింగ్లో ఉన్నవి కానీ, PRC మనకి ఏదైతే పెండింగ్లో ఉంది అది కానీ, తర్వాత ప్రభుత్వ పరంగా మనకు అందాల్సినటువంటి ఏవైతే ఇది ఉన్నాయో వాటన్నిటిని కూడా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలనే ఉద్దేశంతో మేము తపస్సు తరఫున ఈ కార్యక్రమంలో ఈ ధర్నాలో పాల్గొనడానికి వచ్చామండి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అన్ని రకాలుగా సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా. సానుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు మనకు పెండింగ్లో ఉన్న DLలు ఇచ్చినట్టయితే మాకున్నటువంటి కేవలము మేము మా వేతనం మీదనే మేము ఆధారపడేటటువంటి మా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకైతే ముఖ్యంగా పెండింగ్ DLలను PRC కూడా మాకు అందించాలని కోరుతున్నాము. 610కి సంబంధించి మేము ఉపాధ్యాయులం ఉన్నాము, 2-3. 610 మనం 2008లో వేరే జిల్లాల నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 610 మరి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పాఠశాలలో ఉంచారు. కానీ వారికి ప్రమోషన్లు లేకుండా, 610 ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్లు లేకుండా వాళ్ళను ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి ప్రమోషన్లు ఇప్పించాలనేసి కామన్ సర్వీస్ రూల్స్ కూడా మాకు ప్రతిపాదించి, వాటి కామన్ సర్వీస్ రూల్స్ కూడా అందరికీ ఒకే విధమైనటువంటి నిబంధనలు కల్పించి అందరికీ ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఎలాంటి ఇబ్బందులు మీరు పడతా ఉన్నారు ప్రధానంగా? మేము 2008లో 610 జీవో లోకల్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, కానీ ఇంతవరకు కూడా మాకు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ లేదు. 28 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది. మొత్తం సర్వీస్ కాలంలో ఒక్క ప్రమోషన్ కూడా లేదు. ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ దీని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. మాకు చాలా మనోవేదనగా ఉందని తెలియపరుస్తున్నాను. పరిస్థితి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే మాటనైతే చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివేలుపు, హైదరాబాద్.